నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. ఆత్మన్యూనత భావానికి లోనైన వ్యక్తే అనంతర కాలంలో ఆ భావనతో మగ్గుతూ నిరాశ, నిస్పృహ, నిర్లిప్తతలతో ఆశ నిరాశల మధ్య బాధపడే వారిని తన ఇంద్రజాల ప్రదర్శనలతో సమ్మోహితులను చేసి చైతన్యపరచటం ఓ ప్రత్యేకత. ఆ చైతన్యమూర్తే ఇంద్రజాలకుడైన పట్టాభిరాం. కేవలం ఇంద్రజాలకుడే కాదు, మానసిక నిపుణుడు, హిప్నోటిజం నిపుణుడు, వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా, రచయితగా, మానవతావాది అయిన బివి పట్టాభిరాం ఒక సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభాశాలిగా ఎదగడం ఒకటైతే, ఆ ఎదుగుదల కేవలము తన వృత్తిగా సంపాదన మార్గానికే కాకుండా సమాజ హితం కోసం కూడా తన విద్యలను ఉపయోగించటం వారిలోని సమాజ హితము, మానవత్వం తెలియజేస్తుంది. కళ కూటి కోసమే కాదు, సమాజ హితం కొరకని చాటి అమలు చేసినవాడు భావరాజు వెంకట పట్టాభిరాం. ఆయనే బివి పట్టాభిరాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలోని శీలా గ్రామంలో భావరాజు సత్యనారాయణ, వెంకాయమ్మ దంపతులకు ఫిబ్రవరి 20, 1950లో 15వ సంతానంగా జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఇంజనీరు కావడంతో బదిలీల కారణంగా కాకినాడ, నెల్లూరు, కర్నూలు, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో తన విద్యాభ్యాసం సాగించాడు. బాల్యం నుంచి ఇంద్రజాలంపై ఆసక్తిగా కొద్దీ ఎంబర్రావు అనే వ్యక్తి వద్ద శిక్షణ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ సైకాలజీ, ఫిలాసఫీ చేశారు. అలాగే యోగా, హిప్నాటిజంలో పిహెచ్డి చేశారు. హిప్నాటిజంలో తొలి పరిశోధన ఈయనది. హైదరాబాదులో ఎఫ్సిఐ అంటే భారత ఆహార సంస్థలు ఉద్యోగం చేస్తూనే ఇంద్రజాల ప్రదర్శనలను కొనసాగించారు. ఇంద్రజాలం, హిప్నాటిజంపై శిక్షణ తరగతులు ప్రారంభించారు. తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. దూరదర్శన్లో అనేక మ్యాజిక్ షోలు ఇచ్చారు. 1990 దశకంలో పత్రికల్లో బాలలకు బంగారు బాట అనే శీర్షికలు అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవిత చరిత్రలపై వ్యాసాలు రాశారు. బాలజ్యోతిలో మాయా విజ్ఞానం పేరిట వ్యాసాలు రాశారు. కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి అనేది వారి నినాదం. చిన్నపాటి ఉదాహరణలు, కొద్దిపాటి శిక్షణతో విద్యార్థులను చైతన్యవంతులను చేయటము ఆయన ప్రత్యేకతగా చెప్తుంటారు. ఉదాహరణకు, దేశభక్తి అంటే ఏదో సాధించాలి, త్యాగాలు చేయాలని కాదు, బాధ్యతగా వ్యవహరిస్తూ కళ్ళ కనిపించే లోపాలను సరిచేసుకుంటూ ఉండటమే అని చెప్పేవారు. రహదారులపై వ్యర్థాలు వేయకపోవడము, వృధాగా పోతున్న నీటి కొలాయిలను ఆపుచేయడము, అలాగే ఇంట్లో కూడా అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వేయకుండా కరెంటు పొదుపుగా వాడటం, ఇవన్నీ దేశభక్తికి మార్గాలే. ఆయన ఇంద్రజాలం సమాజ హితం. ఆ విద్య ద్వారా మూఢనమ్మకాలను తోసిపుచ్చి ఆ కళను ఉపాధిగానే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించిన సంస్కర్త. బాణామతి, చేతబడి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేశారు. అందుకోసం దేశంలోనూ విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చారు. తన యువకుడుగా ఉన్నప్పుడు కాలికి కలిగిన వైకల్యానికి కలత చెంది ఆత్మన్యూనత భావానికి లోనైన పట్టాభిరాం ఆత్మస్థైర్యంతో అడిగేస్తూ స్వానుభవంతో ఆ బాధపడే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి జీవితాలకు కుదుటపడేందుకు కృషి చేశారు. వారి జీవితాల్లో సంతోషం నింపారు. తన ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా హైదరాబాదులో రద్దీ వేళల్లో రవీంద్ర భారత్ నుంచి చార్మినార్ వరకు కళ్ళ గంతలు కట్టుకొని ద్విచక్రం వాహనం నడిపి జనాన్ని ఆశ్చర్యంలో ముంచారు. సామాజిక బాధ్యతగా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆహ్వానాన్ని మన్నించి మద్యపాన నిషేధంపై ఆయన అనేక రకాలుగా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. పట్టాభిరాం మన దేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, సింగపూరు, అరబ్ దేశాల్లో వ్యక్తిత్వ వికాసంపై అనేక సెమినార్లు పెట్టారు. అమెరికాలోని టెనిసీ రాష్ట్రం నాష్వెల్ నగరం మేయర్, న్యూఆర్లిన్స్ రాష్ట్ర గౌరవ పౌరసత్వం ప్రకటించాయి. దేశంలోని అనేక యూనివర్సిటీలు, బహుళజాతి సంస్థలకు రామకృష్ణ మఠం లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆయన గౌరవ సలహాదారుడిగా వ్యవహరించారు. హిప్నాటిజంపై పరిశోధనకు ఫ్లోరిడా యూనివర్సిటీ 1983లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. వారు మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, కన్నడ భాషల్లో అనేక రచనలు చేశారు. వ్యక్తిత్వ వికాసంపై దాదాపు 100 పుస్తకాలు రాశారు. సుమారు 25 ఏళ్లుగా తెలుగులో అత్యధిక పాఠకాదరణ కలిగిన రచయితగా వెలుగొందాడు. ఆయన రాసిన వాటిలో కొన్ని పుస్తకాలు: మనసు భాష, గుడ్ పేరెంట్స్, మాయా వినోదం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి లాంటి అనేక పుస్తకాలు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు పట్టాభిరాం. కళలు సజీవంగా ఉండటానికి
వారి భార్య జయ, కుమారుడు ప్రశాంత్ పట్టాభిరామ్ లెగసీని కొనసాగిస్తున్నారు. కళాకారులు కళ ద్వారా సామాజిక సేవ చేయడం పట్టాభిరామ్ నుంచి నేర్చుకోవాలి. పట్టాభిరామ్ వారి కళ ద్వారా, పుస్తకాల ద్వారా చిరంజీవిగా తెలుగువారి మొదలు ఎప్పుడూ ఉంటారు.